UKలో అంబటి రాంబాబు గారు నిన్న మళ్ళీ ఒక సీమరాజా గారి గురించి మాట్లాడడం జరిగింది. సీమరాజా గారు యూట్యూబర్. సో ఆయన వైసీపీ కండువా వేసుకొని ఇప్పుడు మా జగన్ అన్నట్టు ఆయన మాట్లాడతారు. సో అంబటి రాంబాబు గారు సీమరాజా మీరు ఇలా మాట్లాడుతున్నారు, మా మనోభావాలు దెబ్బతినవా? ఇప్పుడు మీ మీద కూడా ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో అసలు ఎవరైతే తప్పుగా మాట్లాడతారో వాళ్ళని అందరి కేసులు ఫైల్ చేస్తున్నారు. ఇప్పుడు మీ మీద కూడా కేసు ఫైల్ చేయాలి కదా అని కొన్ని థంబ్నెయిల్స్ చూపించారు. సో దానికి మీరేమంటారు సార్? కరెక్టే. అంటే ఇప్పుడు ఆయన అన్నట్టుగా సీమరాజా కానీ లేదంటే ఆయన పేరేంటి జబర్దస్త్ నుంచి కిరా కార్పి కానీ ఇట్లాంటి వాళ్ళ మీద కేసు ఫైల్ చేయొచ్చు. ఎప్పుడు వాళ్ళు మితిమీరి మాట్లాడితే, మితిమీరి భార్యల మీద తల్లుల మీద అసభ్యకరంగా అక్రమ సంబంధాలు అంటకట్టేలాగా నోటికొచ్చిన పదాలు మాట్లాడితే ఖచ్చితంగా వాడు శిక్షించాల్సిందే. ఎవరైనా సరే, సీమరాజా కాదు, దోమరాజా కాదు, ఎవరైనా. సో సీమరాజా అనే వ్యక్తి నేను కూడా చూశాను, నేను ఆయన కలుసుకున్నాను కూడా ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు. ఆయన ఏంటి ఎంతసేపు ఆ వైసీపీ కండువా వేసుకొని నేను వైసీపీ ఇలాగా ఉంటాం బా, మాకు ప్రజల సమస్యలతో సంబంధం లేదు, మాకు ఎంతసేపు మేము జగనన్నే మేము పొగుడుతాం, మీకేంటి నొప్పి అని ఇలా మాట్లాడాడే తప్ప వాళ్ళ ఫ్యామిలీల గురించో భార్యల గురించో తల్లుల గురించి మాట్లాడలేదే. ఎక్కడ కూడా మీరు చూడండి కావాలంటే. ఇంకో ఆయన ఉంటాడు యూట్యూబర్లో, ఆయన జగన్మోహన్ రెడ్డి లాగా ఇమిటేట్ చేస్తుంటాడు. ఇలాగ కొంచెం కామెడీ ట్వీట్లో పెట్టి షార్ట్స్ వచ్చి ఆయన పేరు కూడా పాపం ఆయన మొన్న రీసెంట్గా కలుసుకున్నాను, శరత్ ఏదో పేరు. ఆయన కూడా అలా చేశాడు. అయితే సీమరాజా మొదట్లో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానేనంట. ఏదో ఒక ఇష్యూ మీద ప్రశ్నించినప్పుడు ఈయనకు కూడా 4 దెబ్బలు పడ్డాయంట, చాలా ఇబ్బంది పెట్టారంట. సో అప్పటి నుంచి కండువా అదే ఉంచుతూనే లేదు మా జగనన్న అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి ఆయన వెటకారంగా మాట్లాడి చేసాడే తప్ప అసభ్యకరమైన పదజాలం ఎక్కడా వాడలేదు. ఇప్పుడు అలా అనుకుంటే సోకాల్డ్ ఛానల్స్లో వికట కవి అని లేదంటే ఒక దాన్ని క్యారికేచర్ అంటారు కదా, కార్టూన్ లాగా పెట్టి వాడబ్బా వాడు ఇలాగా వీడియోలుగా అని చెప్పి లిప్ మూమెంట్ పెట్టి కొంచెం డబ్బింగ్ చెప్పిస్తారు. మరి అలాంటి చాలా చేసాయి కదా ఛానల్స్, అక్కడ వెటకారంగా చేసాయే తప్ప ఎవరు అసభ్యకరంగా చేయలే. అలా అనుకుంటే ఆ ఛానల్స్ అందరిని కూడా అరెస్ట్ చేయాలి, ఛానల్స్ అధినేతలు కూడా అరెస్ట్ చేయాలి. అలా చేయలేదే. ఇక్కడ కేవలం సీమరాజా లాంటి వ్యక్తులు, కిరా కార్పి లాంటి వ్యక్తులు మీరు మర్చిపోతున్నారండి అసలు మీ దాంట్లో ఎన్ని అరాచకాలు జరిగాయి, ఇప్పుడు నుంచి మళ్ళీ సిగ్గు లేకుండా ఇలా మాట్లాడుతున్నానని చెప్పి ఎట్లాంటి పదాలు వాడారు తప్ప అసభ్యకరంగా భార్యల వైపు ఆడపిల్లల వైపు అయితే వెళ్ళలేదు నాకు తెలిసి. నేనైతే చూడలేదు. ఆ వీడియో చూపించమనండి, చూపించి కేసులు పెట్టించండి. కేసు వాళ్ళు ఫైల్ చేయకపోతే అప్పుడు కదా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టండి. ఆయన మొన్న రీసెంట్గా కలుసుకున్నాను, శరత్ ఏదో పేరు. ఆయన కూడా అలా చేశాడు. అయితే సీమరాజా మొదట్లో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానేనంట. ఏదో ఒక ఇష్యూ మీద ప్రశ్నించినప్పుడు ఈయనకు కూడా 4 దెబ్బలు పడ్డాయంట, చాలా ఇబ్బంది పెట్టారంట. సో అప్పటి నుంచి కండువా అదే ఉంచుతూనే లేదు మా జగనన్న అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి ఆయన వెటకారంగా మాట్లాడి చేసాడే తప్ప అసభ్యకరమైన పదజాలం ఎక్కడా వాడలేదు. ఇప్పుడు అలా అనుకుంటే సోకాల్డ్ ఛానల్స్లో వికట కవి అని లేదంటే ఒక దాన్ని క్యారికేచర్ అంటారు కదా, కార్టూన్ లాగా పెట్టి వాడబ్బా వాడు ఇలాగా వీడియోలుగా అని చెప్పి లిప్ మూమెంట్ పెట్టి కొంచెం డబ్బింగ్ చెప్పిస్తారు. మరి అలాంటి చాలా చేసాయి కదా ఛానల్స్, అక్కడ వెటకారంగా చేసాయే తప్ప ఎవరు అసభ్యకరంగా చేయలే. అలా అనుకుంటే ఆ ఛానల్స్ అందరిని కూడా అరెస్ట్ చేయాలి, ఛానల్స్ అధినేతలు కూడా అరెస్ట్ చేయాలి. అలా చేయలేదే. ఇక్కడ కేవలం సీమరాజా లాంటి వ్యక్తులు, కిరా కార్పి లాంటి వ్యక్తులు మీరు మర్చిపోతున్నారండి అసలు మీ దాంట్లో ఎన్ని అరాచకాలు జరిగాయి, ఇప్పుడు నుంచి మళ్ళీ సిగ్గు లేకుండా ఇలా మాట్లాడుతున్నానని చెప్పి ఎట్లాంటి పదాలు వాడారు తప్ప అసభ్యకరంగా భార్యల వైపు ఆడపిల్లల వైపు అయితే వెళ్ళలేదు నాకు తెలిసి. నేనైతే చూడలేదు. ఆ వీడియో చూపించమనండి, చూపించి కేసులు పెట్టించండి. కేసు వాళ్ళు ఫైల్ చేయకపోతే అప్పుడు కదా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.